యోగా అంటే ఏమిటి? యోగా అనేది యుజ్ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీని అర్థం కలయిక లేదా సమ్మేళనం. శరీరం, మనస్సు, శ్వాసను సమన్వయం చేయడమే యోగ లక్ష్యం. ఇది ఫిజికల్, మెంటల్ మరియు స్పిరిచువల్ డెవలప్మెంట్కి సహాయపడుతుంది. పురాతన భారతీయ సంస్కృతిలో ఇది గొప్ప స్థానం పొందింది. ప్రాణముద్ర. ప్రాణముద్ర శరీర శక్తిని పెంచుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. శక్తివంతమైన ఆరోగ్యాన్ని అందిస్తుంది. మనస్సును ఉల్లాసంగా ఉంచుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. యోగా యొక్క పుట్టుక. యోగా యొక్క మూలాలు వేల సంవత్సరాలుగా ఉన్నాయి. ఇది భారత్లో వేదకాలం నుంచే ప్రాచుర్యం పొందింది. సింధు నాగరికత వద్ద యోగాసనాల దృశ్యాలు లభించాయి. పతంజలి మహర్షి యోగ సూత్రాలు ద్వారా దానికి రూపు ఇచ్చారు. ఆధ్యాత్మిక మార్గంగా కూడా ఇది అభివృద్ధి చెందింది. వాయుముద్ర. వాయుముద్ర శరీరంలోని వాయు వ్యాధులను తగ్గిస్తుంది. కీళ్ల నొప్పులు, వాయువు సంబంధిత సమస్యలకు ఉపశమనం ఇస్తుంది. శరీర చలనం సజీవంగా ఉంటుంది. గ్యాస్ సమస్యలను తగ్గిస్తుంది. శరీరాన్ని తేలికగా అనిపించేలా చేస్తుంది. యోగాలోని 8 అంగాలు. అష్టాంగ యోగంలో 8 భాగాలు ఉంటాయి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ మొదలైనవి అందులో ఉంటాయి. ప్రత్యాహార, ధారణ, ధ్యానం, సమాధి చివరి 4. ఇవి మనిషిని పూర్తి ఆధ్యాత్మిక స్థితికి చేర్చుతాయి. ఇది మానవ జీవన శైలికి మార్గదర్శకంగా ఉంటుంది. జ్ఞానముద్ర. జ్ఞానముద్ర ధ్యానం సమయంలో ఉపయోగిస్తారు. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. ధ్యానంలో స్థిరతను అందిస్తుంది. జ్ఞానోదయాన్ని పెంపొందిస్తుంది. మానసిక శాంతిని అందిస్తుంది. యోగాసనాల వల్ల కలిగే లాభాలు: శరీరాన్ని స్ఫూర్తివంతంగా ఉంచుతాయి. కీళ్లకు తేమ, శక్తి అందుతుంది. వాంతులు, తలనొప్పులు తగ్గుతాయి. శ్వాసకోశం, రక్త ప్రసరణ మెరుగవుతుంది. శరీర భంగిమ, బలాన్ని పెంచుతుంది. శూన్యముద్ర. శూన్యముద్ర వినికిడి సమస్యలకు ఉపయోగపడుతుంది. చెవి బరువుదనం తగ్గుతుంది. చెవి వ్యాధులకు ఉపశమనం లభిస్తుంది. ధ్వని స్పష్టత మెరుగుపడుతుంది. మనస్సు హుషారుగా మారుతుంది. యోగా, ప్రాణాయామం ప్రాముఖ్యత. ప్రాణాయామం అనగా శ్వాస నియంత్రణ. ఇది జీవశక్తిని పెంచుతుంది. ఆక్సిజన్ సరఫరా మెరుగవుతుంది. తీవ్రమైన ఆందోళన తగ్గుతుంది. మనస్సు ప్రశాంతత పొందుతుంది. విజ్ఞాన ముద్ర. విజ్ఞాన ముద్ర లోతైన ఆలోచనకు దోహదం చేస్తుంది. స్పష్టమైన దృష్టిని అందిస్తుంది. మానసిక శక్తిని పెంపొందిస్తుంది. నేర్చుకునే సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. జ్ఞానం పెరుగుతుంది. యోగా, ధ్యానం. మనస్సును ఏకాగ్రత చేయడమే ధ్యానం. ఆలోచనల్ని క్రమబద్ధీకరించడమే దీని లక్ష్యం. ఇది మానసిక శాంతి మరియు స్పష్టతను ఇస్తుంది. నిద్రలేని సమస్యలకు ఇది శ్రేష్ఠ పరిష్కారం. ఇది స్పిరిచువల్ గ్రోత్కు మార్గం. అపానముద్ర. అపానముద్ర శరీర శుద్ధి ప్రక్రియను వేగవంతం చేస్తుంది. మల విసర్జన సజావుగా చేస్తుంది. విష పదార్థాలను బయటకు పంపడంలో సహాయపడుతుంది. రక్త శుద్ధిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను బలపరుస్తుంది. యోగా, మనస్సు ఆరోగ్యం. యోగ మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది. డిప్రెషన్, ఆందోళన తగ్గుతుంది. సంతోషాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచుతుంది. మెమరీ, దృష్టి మెరుగవుతాయి. ఒత్తిడిని అధిగమించడంలో సహాయపడుతుంది. సూర్యముద్ర. సూర్యముద్ర శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. మెటబాలిజాన్ని వేగవంతం చేస్తుంది. బరువు తగ్గించడంలో సహాయపడుతుంది. శరీరంలోని చలిని తగ్గిస్తుంది. మానసిక చైతన్యాన్ని పెంచుతుంది. యోగా, శ్వాస వ్యవస్థ. యోగా శ్వాస వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అస్తమా, అలర్జీలకు ఉపశమనం కలుగుతుంది. శ్వాస లోతుగా తీసుకోవడం సాధ్యమవుతుంది. శ్వాస మార్గాలు శుభ్రం అవుతాయి. శరీరానికి తగిన ఆక్సిజన్ అందుతుంది. వర్షముద్ర. వర్షముద్ర శరీర తేమను సమతుల్యం చేస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. ఒంటిలో నీరసం తగ్గుతుంది. తలనొప్పిని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగా పచన వ్యవస్థ. పాకక్రియ మెరుగవుతుంది. అమ్లపిత్తం, గ్యాస్ తగ్గుతుంది. వాంతులు,
అలసట నివారిస్తుంది. పొట్ట సమస్యలు పరిష్కారమవుతాయి. బరువు నియంత్రణలోనికి వస్తుంది. అగ్నిముద్ర. అగ్నిముద్ర జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చలి నివారణలో సహాయపడుతుంది. శక్తివంతమైన శరీరాన్ని అందిస్తుంది. ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. యోగా. నిద్ర. నిద్రలేమి సమస్యలకు ఇది పరిష్కారం. నిద్ర నాణ్యత మెరుగవుతుంది. గాఢ నిద్రకు సహాయపడుతుంది. రాత్రి మూర్ఛలు తగ్గించడంలో సహాయం. నిద్ర సమయంలో శరీరం బాగుంటుంది. భూదేవి ముద్ర. భూదేవి ముద్ర ధైర్యాన్ని అందిస్తుంది. భయం మరియు అనిశ్చితి తొలగించబడతాయి. స్థిరతను పెంచుతుంది. జీవనశైలిని మెరుగుపరుస్తుంది. మానసిక బలాన్ని పెంపొందిస్తుంది. యోగా. రోగనిరోధక శక్తి. యోగం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలోని హార్మోన్ల సమతుల్యతకు సహాయం చేస్తుంది. ప్రతిరోజు యోగా చేస్తే వ్యాధుల రాక తగ్గుతుంది. ఇది సెల్స్ రిజెనరేషన్కి తోడ్పడుతుంది. సీజనల్ ఇన్ఫెక్షన్లకు ప్రోత్సాహాన్ని తగ్గిస్తుంది. జలముద్ర. జలముద్ర శరీరానికి తేమను అందిస్తుంది. చర్మ సమస్యలను తగ్గిస్తుంది. ఒంటికి చలవహించే గుణం కలుగుతుంది. హైడ్రేషన్ మెరుగవుతుంది. చర్మం సాఫీగా మారుతుంది. యోగా. డయాబెటిస్. క్రమం తప్పకుండా యోగా చేస్తే షుగర్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి. ఇన్సులిన్ సెక్రెషన్కి సహాయపడుతుంది. శరీరంలో శక్తి స్థాయి పెరుగుతుంది. ఫిజికల్ యాక్టివిటీ వల్ల కండరాలు ఉత్సాహంగా ఉంటాయి. ఆహార నియమాలకు అనుగుణంగా పనిచేస్తుంది. ధ్యానముద్ర. ధ్యానముద్ర లోతైన ధ్యానానికి ఉపయోగపడుతుంది. మనస్సు నిశ్చలతను పొందుతుంది. లోతైన శాంతిని అనుభవించగలుగుతారు. మానసిక ఒత్తిడి తగ్గుతుంది. ఆత్మశక్తి పెరుగుతుంది. యోగా. బీపీ. హై బీపీ, లో బీపీ ఉన్నవారికి ఎంతో మేలు. శరీరం మరియు మనస్సు శాంతంగా ఉంటుంది. ప్రాణాయామం ద్వారా శ్వాస నియంత్రణతో మానసిక ఒత్తిడి తగ్గుతుంది. బీపీ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. హృదయ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. యోనిముద్ర. యోనిముద్ర మానసిక స్థిరతను కలిగిస్తుంది. శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. ధ్యాన శక్తిని పెంచుతుంది. లోతైన రిలాక్సేషన్ పొందుతారు. మానసిక సంయమనం పెరుగుతుంది. యోగా. బరువు తగ్గడం. ఆసనాలు శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి. పొట్ట భాగం తగ్గడానికి ప్రత్యేక ఆసనాలున్నాయి. శరీర శక్తిని ఖర్చు చేస్తూ మెటబాలిజం పెరుగుతుంది. బరువును నియంత్రించడంలో ఇది సహకరిస్తుంది. ఆహార నియంత్రణలో సహాయం చేస్తుంది. శంఖముద్ర. శంఖముద్ర గొంతు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. గొంతు సమస్యలు తగ్గుతాయి. ధ్వని శుద్ధి పెరుగుతుంది. వాక్శక్తి మెరుగవుతుంది. గొంతులో తేమను నిలిపిస్తుంది. యోగా. అందం. రక్త ప్రసరణ మెరుగుపడి చర్మం ప్రకాశవంతం అవుతుంది. స్ట్రెస్ తగ్గడం వల్ల మొటిమలు, ముడతలు తగ్గుతాయి. హార్మోన్ల సమతుల్యత చర్మ ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. ప్రాణాయామం ద్వారా కళ్ళ కింద నల్లలు తగ్గుతాయి. నిలువుగా ఉండే శరీరం అందంగా కనిపిస్తుంది. పృథ్వీముద్ర. పృథ్వీముద్ర శరీర బలాన్ని పెంచుతుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. నలుపు మచ్చలు తగ్గుతాయి. స్థిరతను అందిస్తుంది. మానసిక స్థిరతను పెంపొందిస్తుంది. యోగా. పిల్లలు. పిల్లల్లో ఏకాగ్రత పెరుగుతుంది. నిద్ర సమస్యలు తగ్గుతాయి. వారిలో శాంతి, సహనతనం పెరుగుతుంది. యాక్టివిటీ పెరగడంతో ఆరోగ్యం మెరుగవుతుంది. పాకశాల పనుల్లో ఫోకస్ పెరుగుతుంది. లింగముద్ర. లింగముద్ర శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంపొందుతుంది. శరీరంలోని వైరస్లు తగ్గుతాయి. శక్తి పరిపుష్టి అవుతుంది. ఆరోగ్యంగా ఉంచుతుంది. యోగా. గర్భవతులు. ప్రత్యేకంగా రూపొందించిన యోగా ఆసనాలు ఉన్నాయి. ఇవి ప్రసవాన్ని సులభతరం చేస్తాయి. మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయి. శరీరానికి తగిన శక్తిని అందిస్తాయి. బిడ్డ ఆరోగ్యంగా పుడే అవకాశాలు పెరుగుతాయి. ఉషాసిముద్ర. ఉషాసిముద్ర ఉదయ వేళ శక్తిని కలిగిస్తుంది. శరీరాన్ని సజీవంగా మారుస్తుంది. మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. పనితీరులో చురుకుదనం వస్తుంది. ఉల్లాసంగా మారతారు. యోగా. వృద్ధులు. వయస్సు ఎక్కువైనా యోగా చేయొచ్చు. అస్థి బలహీనత, జాయింట్ పెయిన్కి ఉపశమనం. మనస్సు నిలకడగా ఉండేలా చేస్తుంది.
బీపీ, షుగర్ లాంటి సమస్యలకు అదుపు. నిద్ర సమస్యలు తగ్గుతాయి. మత్స్యముద్ర. మత్స్యముద్ర కంటి ఆరోగ్యానికి మంచిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. శరీర సౌష్ఠవం మెరుగవుతుంది. యోగా. విద్యార్థులు. ఏకాగ్రత, మైండ్ కంట్రోల్ పెరుగుతుంది. ఎగ్జామ్స్ సమయంలో ఒత్తిడి తగ్గుతుంది. ధ్యానం వల్ల మెమొరీ పవర్ పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శారీరక దృఢత్వం కలుగుతుంది. కుబేరముద్ర. కుబేరముద్ర ఆశయాలను సిద్ధి చేయడంలో సహాయపడుతుంది. మనస్సులో దృఢ సంకల్పాన్ని పెంపొందిస్తుంది. విజయాన్ని సాధించడంలో దోహదపడుతుంది. ధైర్యాన్ని పెంచుతుంది. కార్యసిద్ధిని అందిస్తుంది. యోగా. ఉద్యోగస్తులు. రోజు 10 నిమిషాల యోగా కూడా గొప్ప ప్రభావం చూపుతుంది. ల్యాప్టాప్ ముందు కూర్చున్న ఒత్తిడిని తగ్గిస్తుంది. శిరస్సు, మెడ నొప్పులకు ఉపశమనం. వర్క్ ఫోకస్ మెరుగవుతుంది. మెదడు అలసట తగ్గుతుంది. శక్తిముద్ర. శక్తిముద్ర అంతర్గత శక్తిని పెంపొందిస్తుంది. శరీర సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. దుర్బలత తగ్గుతుంది. మానసిక ఉత్సాహాన్ని పెంచుతుంది. యోగా. సూర్య నమస్కార ప్రాముఖ్యత. 12 ఆసనాల సమాహారం అయిన సూర్య నమస్కారం. ఇది ఫుల్ బాడీ వర్కౌట్గా పనిచేస్తుంది. శరీరం బలంగా మారుతుంది. బరువు తగ్గించడంలో సహకరిస్తుంది. రోజుకు 10 సార్లు చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది. ధర్మచక్రముద్ర. ధర్మచక్రముద్ర జ్ఞాన ప్రసరణలో సహాయపడుతుంది. ధర్మ మార్గాన్ని సూచిస్తుంది. సద్గుణాలను పెంపొందిస్తుంది. ఆధ్యాత్మికతను బలోపేతం చేస్తుంది. జీవన నైతికతను మెరుగుపరుస్తుంది. యోగా. హార్మోన్ బ్యాలెన్స్. హార్మోన్ల అసమతుల్యత వలన వచ్చే సమస్యలు తగ్గుతాయి. పీసీఓడ్, థైరాయిడ్ వంటి సమస్యలకు ఉపశమనం. హార్మోన్లు సరిగ్గా పనిచేసేలా చేయగలదు. మూడ్ స్వింగ్స్ తగ్గుతాయి. శరీరం నార్మల్గా పనిచేస్తుంది. అంజలి ముద్ర. అంజలి ముద్ర వినయాన్ని సూచిస్తుంది. ప్రేమ మరియు కృతజ్ఞత భావాలను పెంపొందిస్తుంది. శాంతిని అందిస్తుంది. మనసును మృదువుగా మారుస్తుంది. ధ్యానానికి తగిన స్థితిని అందిస్తుంది. యోగా. ఆత్మవిశ్వాసం. ఆత్మవిశ్వాసం పెరగడానికి ధ్యానం గొప్ప మార్గం. ప్రతిరోజు యోగా ద్వారా తనపై నమ్మకం పెరుగుతుంది. శరీరాన్ని అంగీకరించడంలో సహాయపడుతుంది. నెగటివ్ ఆలోచనలు దూరం అవుతాయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. పుష్పముద్ర. పుష్పముద్ర హృదయాన్ని మృదువుగా చేస్తుంది. స్నేహ భావనను పెంచుతుంది. ప్రేమను ప్రేరేపిస్తుంది. మానసిక స్పష్టతను ఇస్తుంది. సహనాన్ని పెంపొందిస్తుంది. యోగా. జీవనశైలి. యోగం వల్ల ఒక సజీవ జీవనశైలి ఏర్పడుతుంది. నిద్ర, ఆహారపు అలవాట్లు మెరుగవుతాయి. ఆరోగ్యాన్ని విలువగా భావించడానికి సహాయపడుతుంది. మానసిక ప్రశాంతత పెరుగుతుంది. రోజువారీ జీవితం సులభతరం అవుతుంది. అభయముద్ర. అభయముద్ర భయాలను తొలగిస్తుంది. ధైర్యాన్ని పెంపొందిస్తుంది. సాహసాన్ని పెంపొందిస్తుంది. మనస్సు ధైర్యవంతం అవుతుంది. నెగటివ్ భావనలు తొలగుతాయి. యోగా. తత్వచింతన. యోగం ద్వారా జీవితాన్ని లోతుగా అర్థం చేసుకోవచ్చు. మనస్సులో ప్రశాంతత పెరిగి తత్వవిచారణ చేయగలుగుతాం. జ్ఞానం, పరిపక్వత పెరుగుతుంది. ఇది ఆధ్యాత్మిక ఎదుగుదలకు మార్గం. తప్పులు, క్రమశిక్షణను తెలుసుకోవచ్చు. శీర్షముద్ర. శీర్షముద్ర తలపై శక్తి ప్రసరణను నియంత్రిస్తుంది. లోతైన ధ్యానం కోసం ఉపయోగపడుతుంది. మానసిక ఉత్తేజాన్ని పెంపొందిస్తుంది. ఆత్మశక్తిని మెరుగుపరుస్తుంది. ధ్యాన స్థితిని పెంచుతుంది. ఇంట్లోనే యోగా ప్రయోజనం. ఇంట్లోనే సులభంగా చేయవచ్చు. ఎటువంటి ఖర్చు అవసరం లేదు. ఆరోగ్యం కోసం బయటకెళ్లాల్సిన అవసరం లేదు. ఫ్యామిలీ మొత్తం కలిసి చేయవచ్చు. టైం సేవ్ చేసి హెల్త్కి హెల్ప్ చేస్తుంది. కార్తికేయ ముద్ర. కార్తికేయ ముద్ర ధైర్యం, ఓర్పును పెంపొందిస్తుంది. కోపాన్ని తగ్గిస్తుంది. విజయం సాధించడంలో సహాయపడుతుంది. లక్ష్య సాధనకు బలం ఇస్తుంది. సహనం పెరుగుతుంది. ప్రపంచ యోగా దినోత్సవం. జూన్ 21న ప్రపంచ యోగా దినోత్సవం జరుపుతారు. 2015లో మొదటిసారిగా యుఎన్ఓ ప్రకటించింది. ఇది యోగా ప్రాధాన్యతను
ప్రపంచానికి తెలియజేసింది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది పాల్గొంటారు. ఇది భారతదేశ గర్వంగా నిలిచింది. అనంతముద్ర. అనంతముద్ర అనంతమైన శక్తిని కలిగిస్తుంది. మానసిక స్థిరతను మెరుగుపరుస్తుంది. ధ్యానం లోతుగా చేయడంలో సహాయపడుతుంది. మానసిక ప్రశాంతతను అందిస్తుంది. జీవితం పట్ల విశ్వాసం పెరుగుతుంది. యోగా. న్యూరో సిస్టమ్. నరాలకు విశ్రాంతి కలిగిస్తుంది. నర సంబంధ సమస్యలు తగ్గుతాయి. శరీరానికి సిగ్నల్స్ పంపే విధానం మెరుగవుతుంది. అలర్ట్నెస్ పెరుగుతుంది. నెర్వస్ సిస్టమ్ సమతుల్యతకు సహాయం చేస్తుంది. మయూరముద్ర. మయూరముద్ర జీర్ణ వ్యవస్థను శక్తివంతం చేస్తుంది. విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది. శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యాన్ని బలోపేతం చేస్తుంది. శక్తివంతమైన జీవశక్తిని అందిస్తుంది. యోగా. శాంతియుత జీవితం. యోగా మనసులో శాంతి తెస్తుంది. హింస, కోపం తగ్గుతుంది. ఒకరికొకరు సహనంగా ఉండే ధైర్యం కలుగుతుంది. ఆత్మావలోకనం చేయగలగడం ద్వారా బెటర్ డెసిషన్స్ తీసుకోవచ్చు. స్నేహపూర్వకంగా జీవించేందుకు మార్గం చూపుతుంది. హంసముద్ర. హంసముద్ర పరిశుద్ధతను సూచిస్తుంది. మనస్సును నిర్మలంగా ఉంచుతుంది. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందిస్తుంది. నెగటివ్ భావాలను తొలగిస్తుంది. సాత్వికత్వాన్ని పెంపొందిస్తుంది. యోగా జీవితానికి ఓ దిక్సూచి. శరీరం, మనస్సు, ఆత్మ సమతుల్యంగా మలచే మార్గం. ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు, జీవిత దిశను మార్చగలదు. రోజూ 20 నిమిషాలు కేటాయిస్తే జీవితమంతా మారుతుంది. శాంతియుతమైన, ఆరోగ్యకరమైన జీవితం కోసం యోగా చేయాలి. బ్రహ్మముద్ర. బ్రహ్మముద్ర పూర్తి శక్తిని ప్రేరేపిస్తుంది. ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకువెళ్తుంది. జీవన శక్తిని పెంపొందిస్తుంది. మానసిక స్థిరతను అందిస్తుంది. ధ్యాన శక్తిని పెంచుతుంది. మన ఛానల్కు మరీ తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.